చూడండి ప్రశ్న ఏమడిగారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ రీజనల్ హిందూ కింగ్డమ్ పవర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అటాక్స్ ఆఫ్ మహమ్మద్ గోరీ. సో మన దేశం మీద మహమ్మద్ గోరీ, సో భారతదేశం మీద మహమ్మద్ గోరీ, సో మహమ్మద్ గోరీ దండయాత్ర చేసినప్పుడు ఈ కింది వాటిలో ఏ సామ్రాజ్యం, హిందూ సామ్రాజ్యం లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో అర్థమైందా? తోమర్స్ ఆఫ్ ఢిల్లీ, గహల్ద్వాస్ ఆఫ్ కనూజు, సోలంకి ఆఫ్ గుజరాత్, కర్కోటక ఎంపైర్ ఆఫ్ ది కాశ్మీర్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఏంటంటే కర్కోటక ఎంపైర్ ఆఫ్ కాశ్మీరు. సో ఇక్కడ మనకి తోమర్లు, సో తోమర్ వంశం, సో తోమర వంశము, నెక్స్ట్ గహద్వాల వంశం, సో గహద్వాల వంశము, నెక్స్ట్ సోలంకి, సోలంకి అన్న పరమార అన్న ఒకటే అనమాట, సోలంకి పరమార, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు కూడా మహమ్మద్ గోరీ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్తో యుద్ధం చేశారు కదా మహమ్మద్ గోరీ. సో కాబట్టి మనకి 2 యుద్ధాలు జరుగుతాయి. 1192లో ఒకటి, మొదటి తర్రైన్ యుద్ధం. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు. నెక్స్ట్ 1194లో రెండవ తరణి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు. ఎందుకంటే ఈ గహద్వాల వంశానికి చెందిన జయచంద్ర పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మామనమాట ఆయన. సో ఆ యుద్ధంలో మహమ్మద్ గోరీతో కలిసి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. అందువల్ల మహమ్మద్ గోరీ రాజపుత్ర మీద గెలిచి భారతదేశం వైపు వస్తాడనమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు ఎక్కువగా. మనం మిడివల్ ఇండియన్ హిస్టరీలో మొత్తం కూడా కవర్ చేస్తాము. అయితే కర్కోటక సామ్రాజ్యం అనమాట, గుర్తుపెట్టుకోండి కర్కోటక. సో ఈ యొక్క కాశ్మీర్ని కర్కోటక వంశరాజులు పరిపాలించారు. వీళ్ళు హిందువులు అనమాట. ఒకప్పుడు కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించిన వంశం వచ్చేసి ఎవరంటే కర్కోటక వంశం. సో వీళ్ళనమాట. మనకి మార్తాండా సన్ టెంపుల్ ఉంటుంది, మార్తాండా. సో మార్తాండా అని చెప్పేసి ఒక సూర్య దేవాలయం ఉంటుంది కాశ్మీర్లో, ఇప్పటికి కూడా ఉంది. సో మార్తాండా సూర్య దేవాలయం నిర్మించింది కూడా ఎవరంటే ఈ కర్కోటక వంశం వాళ్ళే అనమాట. కాబట్టి కాశ్మీర్ అనేది ఒకప్పుడు ఈ కర్కోటకానే హిందూ రాజులు పరిపాలించేవాళ్ళు కాశ్మీర్ని, మహమ్మదీయులు రాకముందు. సో అర్థమైందా? కాబట్టి ఎగ్జామినేషన్లు ఎక్కువ ఇలాంటివి అడుగుతూ ఉంటారు. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో ఇవన్నీ కూడా చాలా నీట్గా కవర్ చేశాము. ప్లే స్టోర్ నుంచి మీరు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీరు తక్కువ టైంలో ఇండియన్ హిస్టరీ చాలా స్ట్రాంగ్ అవుతారు. ప్రశ్నలు మిస్ అవ్వకుండా ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది.